అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం మంచి టేస్టీ గుత్తి వంకాయ కూరని ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను వేరుశనగ గుళ్ళు, 1 టీ స్పూను ధనియాలు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమును వేసుకోండి. నేను చేతితో వేస్తున్నాను. మీకు క్వాంటిటీ ప్రకారంగా చెప్పాలంటే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమును వేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోవాలి. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి 2 పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 2 మీడియం సైజు టొమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. అలా సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా ముందుగా ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవడం వల్ల మన మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ కావాలి అంటే తప్పకుండా ఉల్లిపాయని టొమాటోల్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయ టొమాటోల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా వంకాయలను వాష్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని కొద్దిగా ఉప్పు పసుపు వేసిన వాటర్లో వేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల వంకాయ రంగు మారకుండా ఉంటుంది, అలాగే చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయల్ని ఒకటిగా వేసుకుంటూ అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని వంకాయ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్, టొమాటో, మిర్చిని వేసుకోవాలి. దాంతోపాటు మనం ముందుగానే మిక్సీ చేసుకున్న పౌడర్ను కూడా వేసుకోవాలి. దాంతోపాటు 2 టీ స్పూన్లు మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం వంకాయల్లో కూడా కొంచెం వేసాం, అలాగే ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి మీ టేస్ట్కి తగినంతగా చూసి సాల్ట్ వేసుకోండి. దాంతోపాటుగా 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. వేసుకొని వీటిని కచ్చా పచ్చాగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ వంకాయల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మసాలా వంకాయకి ఫుల్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవడం వల్ల వంకాయ ఉడికేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ బైట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వంకాయల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలకి స్టఫ్ చేసిన తర్వాత ఇంకొంచెం మసాలా ఉండిపోతుంది. అప్పుడు ఆ మసాలాలోకి కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా లిక్విడ్ లాగా చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నింటినీ వేసేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం లిక్విడ్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే 10 నిమిషాలు కుక్ చూడండి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వచ్చేసింది, అంటే మన కర్రీ రెడీ అయిపోయింది. గరిటె పెట్టకండి, గరిటె పెడితే మళ్ళీ వంకాయ ముక్కైపోతుంది. మనకి వంకాయలా ఉండాలంటే తప్పకుండా గరిటె పెట్టకుండానే చేపల కూరని తిప్పినట్టుగానే చక్కగా చేపల కూరని తిప్పుతాం కదండి మనం, అలా కలియబెట్టండి. అలా తిప్పిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి
మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా గుమగుమలాడే ఆంధ్ర గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.